పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధ రక్తం కార్చాడు, రక్తం కార్చి చనిపోయాడు, తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్తగా చెప్తా, ఒక్క మాట సివియర్గానండి. ముందు వచ్చిందేమో పరిశుద్ధ రక్తం కార్చి పవిత్రపరచడానికి, ఈసారి రాబోతుందేమో ఆ రక్తంలో కడగబడి మారు మనసు పొందిన వారిని ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర ఉంచుకోవడానికి. హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మాకు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి ముందు, కడుగబడిన వానికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వానికే గొర్రె పిల్ల విందు అని ఒక పాట రాశారు. విన్నారు కదా ఆ పాట? ఇప్పుడు ఎందుకు వచ్చింది పరిశుద్ధుడిగానే, బతికింది పరిశుద్ధుడిగానే, ప్రాణం పెట్టింది పరిశుద్ధ రక్తమే, మళ్ళీ వెళ్ళిపోయాడు, పరిశుద్ధ లోకంలో పరలోకంలో ఉన్నాడు, మళ్ళీ పరిశుద్ధుడిగానే వస్తాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధులైన మనలందరినీ ఆ పరిశుద్ధ రాజ్యంలో ఉంచుకోవడానికి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ పరలోక పట్టణంలో మనల్ని ఉంచడానికి ఈసారి ఆయన రెండవసారి రాకడలో రాబోతున్నాడు. అయితే ఆయన రెండవసారి రాకడ రావటానికి సిద్ధపడుతున్న, ఆయన రాకడ సమీపించిన దినాలలో నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధులముగా మార్చబడి పరలోక రాజ్యాన్ని చేరటం కోసం మనము సిద్ధపడవలసిన వారమైన దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు జీవించి పరలోక రాజ్యం చేరాలి. ఆమేన్. ఎందుకు ఆయన పరిశుద్ధత గురించి ఇంతగానో వివరించింది? ఆయన పరిశుద్ధతని ఇంత తెలుసుకున్నాక మళ్ళా మన పాపంలో బ్రతికితే ఏం జరుగుతుందో తెలుసా? ఏమీ జరగదు. ఆయన ఈసారి రాబోతున్నాడు, రెండోసారి రాకలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం తీసుకెళ్లే టయానికి మనం ఎలా ఉండదు తెలుసా? ప్రభువా, ఆయన చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరేమైనండి. ఆయన పరిశుద్ధుడిగా మరలా రాబోతున్న టయానికి నువ్వు కూడా మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షింపబడి పరిశుద్ధంగా బ్రతుకుతా ఉంటే ఆ పరిశుద్ధుడు వచ్చి ఈ భూమి తీసుకెళ్లేది ఎవరినో తెలుసా? ధనవంతులు కాదు, అందగాళ్ళను కాదు, ఐశ్వర్యవంతులు కాదు, పేరు కలిగిన వాళ్ళు కాదు, అధికారాలు కలిగిన వాళ్ళు కాదు. ఆయన మరలా వచ్చి తీసుకెళ్ళడానికి, ఎవరిని తీసుకెళ్ళడానికి సిద్ధపడి రాబోతున్నాడంటే ఏ మనుషుల పాపం కోసం అయితే ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తం కార్చి వెళ్ళిపోయాడో ఆ రక్తములో కడగబడిన పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధుడు త్వరలో రాబోతున్నాడు, పరిశుద్ధ పట్టణమైన పరలోకం తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుడిగా బ్రతకాలి. ఒకవేళ నా పరిశుద్ధతను పాడు చేసే అవిధేయతను, బలహీనతలు, మాటలు, క్రియలు, చూపులు, తలంపులు, నడవడిక, క్రియల్లో ఎక్కడ నా పరిశుద్ధతను సాతానుడు దొంగిలించి నా జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసి నన్ను పరలోకానికి వెళ్ళకుండా నరకానికి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆ అపవాది తంత్రాలను ఎరిగి ఆ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులంగా మార్చబడి పరలోకానికి చేరాలి. ఆమేన్. దేవుడి